నమస్కారం. మొదటగా పార్టీ కోసం కష్టపడుతూ సీనియర్ లీడర్ అయిన వజపతి శ్రీనివాస్ గారు, న్యాయవాది, భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న శుభతరుణంలో ఆ అవకాశం కల్పించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గారికి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, మా అధినేత్రి, మా అధినాయకి అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమర్థుడైన శ్రీనివాస్ గారి నాయకత్వంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి నూతన ఒరవడి సృష్టించాలని, ఆయన పదవి చేపట్టిన రోజే మా పిసిసి అధ్యక్షురాలు వారు విశాఖపట్నానికి రావడం శుభతరుణం. ఇప్పుడు ఆయన మేమందరం కలిసి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయబోతున్నాం. మొదటగా ఆయనకి పదవి ఇచ్చినందుకు. ఆయన ఇంతకు ముందు కూడా చాలా బాగా కష్టపడి పనిచేశాడు. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని, ఆయన పదవి తీసుకునే టయానికే ఎన్నో సవాళ్ళు ఆయన ముందున్నాయి, అవన్నీ అవలీలగా తేలికగా అధిగమిస్తాడు. అది మొదటిగా ఆయనకి మరోమారు అభినందనలు తెలియజేస్తూ, పార్టీలో ఎంతోమంది నాయకులు, ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది పదవులు అనుభవించి సుదీర్ఘమైన పరిపాలన అందించిన వంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా నియమితులైన వజపతి శ్రీనివాస్ గారి మీద ఎంతో నమ్మకంగా, ఆయన ఒక స్వభావం చూసి ఈరోజు విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈరోజు సార్ని అపాయింట్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఉదయం కేవలం ఒక కాంగ్రెస్ కార్యకర్తని గుర్తించాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అని నిరూపించినటువంటి చీకటి రోజు నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి రోజు, కేవలం ఒక కార్యకర్త నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఇన్ఛార్జిగాను, అలాగే సెక్రటరీగాను, పిసిసి స్పోక్స్ పర్సన్గాను, జనరల్ సెక్రటరీగాను ఎదిగినటువంటి నా మిత్రుడు వజపతి శ్రీనివాసరావు గారికి అధ్యక్షుడిగా డాక్టర్ వైఎస్ షర్మిలారెడ్డి గారు నియమించడం చాలా హర్షణీయమైన కార్యక్రమం. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి నాకేదో పదవి వచ్చిందనో ఈ విషయాన్ని తెలియచేయాలనో కాదు. కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు నాకు పదవి వచ్చినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా, మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర పిసిసి రథసారథి షర్మిలారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మాత్రం ఈరోజు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా బద్నాం చేసి, అనేక పదవులు అనుభవించి, పార్టీని అనేక రకాలుగా వాడుకొని పెద్దలైనటువంటి వారు మాత్రం కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్తున్నారు. అది నాయకులు చేశారు గతంలో, ఇప్పుడున్నటువంటి చిన్న నాయకులు కూడా ఎదిగినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పని. తనకి పదవి రాలేదనో, లేకపోతే సీటు రాలేదనో పెద్దలతో గొడవ పడవచ్చు, అడగొచ్చు, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు. కానీ విజ్ఞత లేనటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, వ్యక్తిగత దూషణలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విజ్ఞత, రాజకీయ నాయకులంటే ప్రత్యర్థులే కానీ వాళ్ళు మనకు శత్రువులు కాదు. అటువంటి విజ్ఞతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయటం అన్నది ఈ సమాజ శ్రేయస్సుకు అవసరం. మరి అటువంటిది సొంత పార్టీలో అనేక పదవులు అనుభవించిన తర్వాత మా షర్మిలారెడ్డి గారిని, పిసిసి అధ్యక్షురాలు గారిని అనేకటువంటి దూషణలు ఆడినటువంటి పరిస్థితి. అటువంటి తప్పుడు వ్యక్తులు మాత్రమే ఆ తప్పుడు భాష మాట్లాడతారు. నిజానికి విజ్ఞత కలిగినటువంటి వారు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు, పదవి పట్ల బాధ్యత కలిగినటువంటి వారు అలాంటి భాషను ఎవరూ మాట్లాడరు. ఇక షర్మిలారెడ్డి గారి కోసం వస్తే ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. ఏదో అధికారంలో ఉన్న పార్టీలో అవ్వలేదు, ఏదో రాజకీయ డబ్బున్న పార్టీలో అధ్యక్షురాలు కాలేదు. ఈరోజు ఓన్లీ పార్టీ అట్టడుగునుంటే
ఆ పార్టీని నిలబెట్టాలన్న నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి శర్మిలారెడ్డి గారు.